అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన కేటీఆర్లను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేసిందని అన్నారు. ఈ కేసుకు సంబంధించి స్టేట్మెంట్ ను పోలీసులకు అందించారు. జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో ఏర్పాటు చేసిన సెట్ ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం అక్రమంగా తన ఫోన్ ట్యాప్ చేసినట్లుగా తెలిపారు కాంగ్రెస్ నేత మహిపాల్ రెడ్డి. ఈ కేసులో కేటీఆర్లను శిక్షించాలని మరో ఫోన్ ట్యాపింగ్ బాధితుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. షాద్నగర్ నియోజకవర్గం. నా పేరు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి. అయితే మొన్న 14వ తారీఖు నాకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఏమని అంటే 15వ తారీఖు నవంబర్ నుంచి 30 నవంబర్ 2023 వరకు 15 రోజులు మా లిస్ట్లో ఫోన్ ట్యాపింగ్ లిస్ట్లో మీ నెంబర్ ఉందండి, మీరు రండి మా దగ్గరికి పోలీస్ స్టేషన్లో వచ్చి మాకు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి అన్నారు. దానికి ఒకరోజు టైం అడిగిన నేను అడిగితే నిన్న ఇడిచిపెట్టి ఈరోజు రావడం జరిగింది. 2023 సంవత్సరం నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు మాత్రమే వాళ్ళ డేటా ఉంది. అంతకుముందున్న డేటా అంతా కూడా అంతకుముందున్న ఆఫీసర్లు తీసేసిరండి, మా దగ్గర ఆ డేటా లేదు, ఇది మాత్రం ఉంది అని చెప్పి మాకు ఒక నెంబర్ చూపించారు. నా నెంబర్ 9618567566 అనే నెంబర్ని ఆ 15 రోజుల్లో ట్యాపింగ్ అయిన సందర్భాలన్నీ చూపించడం జరిగింది.